శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతువు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు, పరిహారం కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహగతులు పరిశీలిద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే గనక వీరికి జన్మ శనితో పాటుగా రవి బుధుల యొక్క సంచారం, ద్వితీయమందు వచ్చేటప్పటికి శుక్ర రాహువుల యొక్క సంచారం, వీరికి పంచమంలో దేవగురు సంచారం, మరి షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం, అదే సందర్భంలో నవమంలో కేతుగణం యొక్క సంచారం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి సంబంధించి పట్టు ఫలితాలు చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించి చదువులో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువుతూ గురు దక్షిణామూర్తి స్తోత్రం చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతలో ప్రథమ శ్రేణిలోనే ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని విద్యార్థులు చదువుతూ ఉండాలి. అంతేకాకుండా మీకు సంబంధించి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ రకంగా ప్రయత్నం కూడా చేయండి. ఖచ్చితంగా విదేశీయాన యోగం ఉందనే చెప్తాం, బలంగానే ఉంది. ఉద్యోగస్తులకి లేదా వ్యాపారస్తులకి, మరి నిర్మాణ రంగం, కళారంగం, వృత్తి, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ రంగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా మీరు నిరంతరం కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం బదులు కనీసం ఈ చిన్నదైనా చదవటం నేను ఇప్పుడు చెప్తాను, అంత మటుకైనా చదవండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఇంత మటుకైనా చదువుకోవడం చాలా మంచిది. ఇది చేయడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ రకంగా చిన్న చిన్న సమస్యలున్నా తొలగిపోయి ముందడుగు పడుతుంది, గురుబలం కూడా పెరుగుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి దాదాపుగా చెప్పాలంటే ఇక్కడి నుంచి అన్ని రకాల మీకు శుభ ఫలితాలు రావటం అనేది ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నంలో ముందడుగు పడుతుంది, లేదా పదోన్నతిలో ముందడుగు పడుతుంది. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోయినటువంటివి చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ మీద ఉన్నటువంటి ఇతరత్ర కేసులైనా, మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి అభియోగాలైనా కూడా ఇక్కడి నుంచి మీకు అనుకూలంగా మారి రద్దు అవ్వటానికి మీకు సంకేతాలు కనపడుతూ ఉంటాయి. అంటే మీరు ఎలాంటి అభియోగాలు ఉన్నా నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అంటే ఆ రకంగా మీకు శుభసూచకం, శుభ పరిణామాలు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు చక్కటి పేరును తెచ్చుకుంటారు. భవిష్యత్తు ఆశాజనకంగా కనపడుతుంది. ఇలా మకర రాశిలో ఉండేటువంటి వారు ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా భవిష్యత్తు ఆశాజనకంగానే కనపడుతుంది. చక్కటి మీ మీద మీకు స్థైర్యాలు పెరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. మరి ఇతరత్ర అన్ని రకాల బాగానే ఉందని చెప్తున్నాం. మరి ఇట్లా చూసుకుంటే అన్ని రకాల బాగుందనే చెప్తున్నారు గురువుగారు. కానీ మాది మకర రాశి, కానీ ఎప్పుడూ కూడా ఒడిదుడుకులే తప్ప రుణభారం ఇలాంటివి కనపడుతున్నాయి, మాకెక్కడా కూడా పురోగతి లేదు అని మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి. అందులో ఏదైనా దోషం ఉంటే మాత్రమే అలాంటి స్థితి అయితే కనపడుతుంది. లేని పక్షంలో గోచార బలం సంపూర్ణంగానే ఉంది.
గోచార బలం 20% అని చెప్తాం. 20% బలం ఉంది. మిగిలిన 70% మనం పుట్టిన జన్మ జాతక చక్రం అంటే జన్మ కుండలు అంటాం, దాని నుంచి వస్తుంది. కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంటే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించడం ద్వారా అక్కడ ఏమైనా ఎలాంటి దోషం ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఇందుకు సంబంధించి మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నా యొక్క వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. మీ జాతకాన్ని పరిశీలించి తెలియపరుస్తాను. శుభం. స్వస్తి.